50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. ఏడాది కాలంగా తెలంగాణలో ప్రజాపాలన అందించాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సో డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా రాష్ట్రమంతా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటోంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 29th అంటే 2009 నవంబర్ 29న దీక్ష చేశారు కేసీఆర్. కాబట్టి 29th నుంచి దీక్షా దివస్ పేరుతో నియోజకవర్గాల కార్యక్రమాలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్న పరిస్థితి. సో ఏంటి సార్ ఈ పోటాపోటీ దివస్లు? అంటే రాజకీయాలు అంటేనే పోటాపోటీ, ప్రజాస్వామ్యంలో పోటాపోటీ. పాలిటిక్స్ ఇది మ్యాచ్, ఇదే మ్యాచ్ అనేది ఆ మ్యాచ్ స్పిరిట్తోనే ఆడాలి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండంగా మ్యాచ్ ఆడే అవకాశం ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఎందుకో వారు మేల్కొంటలేదు ఇంకా పూర్తిగా. కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోవడంలో కూడా పరిస్థితిలో 35% ఓటింగ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు దాదాపు స్తబ్దత ఉన్నారు. ఈవెన్ శాసనసభలో కానీ బయట కానీ ఆ ఎఫెక్టివ్ అపోజిషన్ స్పేస్ను వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోతున్నారు. అది బీఆర్ఎస్కి ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది. 2 ఎన్నికల తర్వాత సమెటపోటు మీద సమెటపోటు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ తగ్గితే మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మరో 20% తగ్గింది. అంటే ఇక్కడ మీరు 47% నుంచి 17% పడిపోయింది. అంటే చాలా సివియర్ అనీమియా, మామూలు అనీమియా కాదు. హిమోగ్లోబిన్ లెవెల్స్ 4-5 పడిపోయింది. అంత సివియర్ అనీమిక్ అయినా, పొలిటికల్ అనీమిక్ అయినా కూడా పార్టీ నిలబడ్డది, పుంజుకున్నది. ఇప్పుడు పార్టీ కొట్లాడుతోంది, కొట్లాడకు సిద్ధపడుతోంది కూడా. ఆ స్థాయిలో ఇట్స్ అన్ అప్రిషియేటింగ్. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో కేవలం ఓటింగ్ రీత్యానే చావు దెబ్బ కాదు, నాయకులు వెళ్ళిపోయారు. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు పార్టీలో ఎవరు మిగులుతారు, ఎంతమంది మిగులుతారు అనేది కూడా ఒక క్వశ్చన్గా మారిపోయింది. మీకు ఆ కాంటెక్స్ట్లో నుంచి బీఆర్ఎస్ బయటపడి అనేక అంశాలు, అది గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, మీకు రుణమాఫీ అంశం కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇలా ప్రతి అంశం పైన లగచర్ల భూసేకరణ అంశం కావచ్చు, లీవింగ్ నాట్ ఎ సింగిల్ ఇష్యూ. దాన్ని ప్రజల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న పైన భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. బీఆర్ఎస్ నాయకులైతే నమ్మేది ఇప్పుడు ఎన్నికలు పెడితే మాకు 100 సీట్లు వస్తాయని నమ్ముతున్నారు. కేసీఆర్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఏమైపోయింది, ఇక మనకు 10 ఏళ్లలో వచ్చింది ఈ వ్యతిరేకత రావడానికి, కాంగ్రెస్ పార్టీ 10 నెలల్లోనే వచ్చేసింది, మీరు భరోసాగా ఉండండి, మనం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుస్తాం, అధికారం వస్తుంది అనే విశ్వాసాన్ని కేసీఆర్ కల్పిస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులు కూడా భావిస్తున్నారు. నేను చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే అదొక వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అది గ్రౌండ్ లెవెల్లో ఆ సిచ్యువేషన్ ఉందా లేదా అనే దానిపైన భిన్న అంచనాలు ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ నమ్మేది గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, అది మాకు అది అనుకూలంగా మారుతుంది. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగి బీజేపీ దూకుడుగా లేదు, అపోజిషన్ స్పేస్లో లేదు కనుక ఇది తమకు అడ్వాంటేజ్గా మారుతుంది అని బీఆర్ఎస్ బాగా నమ్ముతుంది. అది గ్రౌండ్ లెవెల్లో తమకు అనుకూలంగా మారిపోతుంది. అది నమ్మడం వల్ల బీఆర్ఎస్ ఇంత యాక్టివ్గా ఉండగలుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ ఏదో చెప్పితే కేసీఆర్ అప్పుడు కూడా చెప్పాడు, ఎలక్షన్ తెల్లారు కూడా చెప్పాడు. అసలు అంతకుముందైతే అసలు దేశంలోనే మన అధికారంలోకి వస్తాం, రాబోతున్నాం అనే లెవెల్లో చెప్పాడు కేసీఆర్. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పర్సెప్షన్ ఉంది అని నాయకులు ఫీల్ అయితేనే పై నాయకులు చెప్పి తింటారు. కానీ బీఆర్ఎస్ నాయకుల్లో ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన మాట నిజం. ఆ పెరిగిందని దానికి ఉదాహరణే మీకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఆగిపోయింది. అసలు పార్టీ ఖాళీ అవుతుంది, ఎవరు మిగులుతారో పేర్లతో సహా వచ్చాయి. ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం, ఎవరు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేలుతారో తెలియదు, ఎవరు కండువా కప్పుకుంటారో తెలియదు, ఎవరు పార్టీ పైన రాలేదిపోతారో తెలియదు. ఇలాంటి అయోమయ స్థితి నుంచి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోవడం లేదు అనే చర్చకు వచ్చేసింది. సో అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వం ఆ రకంగా పార్టీని యాక్టివ్గా ఉంచగలిగింది, ఆ డివిడెండ్ పొందగలుగుతుంది. అందుకు ఉదాహరణ మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ ఎన్నికలకు ఉదాహరణ.
ఖమ్మం, నల్గొండ, వరంగల్లో స్వీప్ కాంగ్రెస్ పార్టీ మామూలు మెజార్టీలతో కాదు, చాలా పవర్ఫుల్గా స్వీప్ అయింది. కానీ అక్కడ అసలు మీకు బీఆర్ఎస్ దెబ్బతిన్నదే అర్బన్, ఎడ్యుకేటెడ్, మిడిల్ క్లాస్, అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయీ సెక్షన్, వీళ్ళంతా బీఆర్ఎస్ ఓటేలే అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఆ సెక్షన్స్ ఓటర్లుగా ఉన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 1,00,000 పైగా ఓటు తెచ్చుకోగలిగాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పెద్ద తంటాలు కాంగ్రెస్ పార్టీ పడాల్సి వచ్చింది. సో అందువల్ల అంతటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లో ఓటింగ్ కూడా బీఆర్ఎస్లో కాన్ఫిడెన్స్ నింపింది. 1,00,000 పైగా ఓట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీలా పడిపోయాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనబడుతోంది కనుక దీన్ని మరింతగా ఇంటెన్సిఫై చేస్తారు. బహుశా జనవరిలో ఎప్పుడో కేసీఆర్ అప్రాపరేట్ మూమెంట్ చూసుకొని దిగుతారు రంగంలోకి. సో కేసీఆర్ తుఫాన్ రాకముందు వీళ్ళు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. అందువల్ల పోటాపోటీ దివస్లే కాదు, మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పోటాపోటీగా లాంచ్ చేస్తున్నారు. సెక్రటరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లాంచ్ చేస్తే మేడ్చల్ వద్ద బీఆర్ఎస్ కూడా లాంచ్ చేస్తుంది. అందువల్ల ఈ దీక్షా దివస్ ద్వారా పార్టీలో మరింత విశ్వాసాన్ని కల్పించేటువంటి పనిలో బీఆర్ఎస్ పడింది. లోక్సభ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీని, కాంగ్రెస్ను ఎదుర్కొంటూ కాంగ్రెస్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది రాజకీయ పరిణామాలను ఇప్పుడే అంచనా వేయలేము. కానీ అపోజిషన్ స్పేస్లో తన స్టాండింగ్ను ఫర్మ్గా పెట్టుకోవటానికి కాంగ్రెస్ పార్టీ పైన ఏమాత్రం అసంతృప్తి ఏ సెక్షన్లో ఏ ప్రాంతాల్లో కలిగినా దాన్ని సొమ్ము చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డటానికి బీఆర్ఎస్ సిద్ధపడుతుంది అనేది మాత్రం ఈ పరిణామాలు తెలియజేస్తాయి.